ఆర్యవైశ్య మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి అన్ని రంగాల్లో ముందు ఉంచేందుకు మహాసభ కృషి చేస్తుందని దుబ్బ శ్రీనివాస్ కార్పొరేటర్ గందె కల్పనలు పేర్కొన్నారు. వరంగల్ నగరం సుశీల్ గార్డెన్ లో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు ఆర్యవైశ్య మహాసభ ఆటలు ఆడుతూ నృత్యాలు చేస్తూ ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలను కార్యక్రమంలో ఆ సంఘం సూపరింటెండెంట్ శ్రీనివాస్, కార్పొరేటర్ గందె కల్పన, మహిళా అధ్యక్షురాలు చోలేటి కళావతి, నాయకులు సుప్రియ, రాజమణి, అశోక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దుబ్బ శ్రీనివాస్, గాంధె కల్పన, కళావేత్తలు మాట్లాడుతూ ఆర్యవైశ్య మహిళలలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి వారిని రాజకీయ పరంగా అన్ని రంగాలలో ముందుకు తీసుకుని వెళ్లేందుకు మహాసభ కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు. మొత్తం కూడా వేదిక మీద రండి. మహిళా విభాగం అధ్యక్షురాలు, కార్యదర్శి, కోశాధికారి. హృదయ గీతి అందుకో అడుగున పైన మధ్యలో అన్ని ఉంటే కనుక వేసేసి అల్లేసేది మాత మొక్కి మంచి మొక్కి ఇప్పాలా ఇప్పాలా ఏం పేరు అని కళ్యాణ ఇద్దరు ఒకసారి చెప్పండి. ఒక 1000 మంది మహిళలతో ఆర్యవైశ్య మహిళా సభ సందర్భంగా వాళ్ళందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అలాగే మహిళలు కూడా అందరిలాగా ప్రతి దాంట్లో రానివ్వాలని, కేవలం ఒక పొలిటికల్లోనే చాలా లోగా ఉన్నారు. సో దాంట్లో కూడా మరి ఈ జరిగే ఎన్నికల్లో కూడా మరి ఆర్యవైశ్య మహిళామణులు కనీసం 10 మంది కార్పొరేటర్లుగా గెలవాలని నేను కోరుతున్నాను. అలాంటి స్మృతి వాళ్ళకి అలాంటి అభివృద్ధి చేసే కార్యక్రమం గట్స్ కూడా ఉన్నాయి మహిళలు. కానీ ఓన్లీ రాజకీయంలోనే కొంచెం ముందుగా రాలేకపోతున్నారు. సో నేను ఆల్రెడీ మొత్తం 66 డివిజన్లో మొట్టమొదటిగా ఆర్యవైశ్య మహిళా కార్పొరేటర్గా నేను ఎన్నుకోబడ్డాను, గెలిచాను. ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి పనులు ఒక ఆర్యవైశ్య అందరి అంటే వాళ్ళ కోఆపరేషన్తో కూడా మేము మా డివిజన్లో కానీ ఇంకా ఎన్నో కార్యక్రమాలు, ఆర్యవైశ్యలో కూడా పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా కుట్టు మిషన్లే కానీ ఇంకా ఎలాంటి కానీ మేము సేవలు చేయడం జరిగింది. అలాగే ఈ మహిళా సభ ఆర్యవైశ్య ఇక్కడ ఉన్న అంటే ప్రెసిడెంట్ కానీ వాళ్ళంతా కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. మరి సమీకరించి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, గేమ్స్, వాటితో పాటు లక్కీ డీప్స్, తంబోలా ఇట్లాంటి కార్యక్రమాలని నిరంతరం ఎవ్రీ ఇయర్ చేపట్టడం అనేది జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం నవీన్ సుశీల్ గార్డెన్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మహిళా విభాగ ఆధ్వర్యంలో చేపట్టడం అనేది జరుగుతూ ఉంది. ఇందులో ప్రధానంగా ఈరోజు ఏ హక్కు కోసమైతే మహిళలు ఆ రోజు పోరాటం చేసి సాధించుకున్నారో ఆ హక్కుల సాధన కోసం కూడా రేపు భవిష్యత్తులో కూడా ఐక్యంగా ఉండి పోరాటం చేసైనా కూడా వాళ్ళ హక్కుల సాధింపు కోసం తప్పకుండా యూనిటీ పెంచుకోవాలని చెప్పని కూడా ఈ సందర్భంగా వారికి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకు అని చెప్పంటే మహిళ అనేది ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది, డాక్టర్ అయినావు, యాక్టర్ అయినావు, అనేక రంగాల్లో ఈరోజు పనిచేస్తూ ఉన్నావు. కనుక రేపు భవిష్యత్తులో కూడా అన్ని రాజకీయ రంగంలో కూడా తప్పకుండా మహిళలు రావాలని చెప్పనే కాన్సెప్ట్ తోటే ఈరోజు ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం కూడా ఈ కార్యక్రమాలు చేపడుతూ ఉంది. ఈరోజు స్పెషల్గా డాక్టర్స్ను, వాటితో పాటు లాయర్స్ను, వాటితో పాటు ఎంప్లాయీస్ను, వీళ్ళందరితో పాటు సామాజిక దృక్పథంతో పనిచేసిన ప్రతి మహిళను కూడా సన్మాన కార్యక్రమం చేపట్టాలని చెప్పని ఇక్కడ చేపట్టడం జరుగుతుంది. దాంతోపాటు ఆర్యవైశ్య
ప్రజాప్రతినిధులు గెలిచిన వాళ్ళందరూ కూడా మహబూబాద్ నుంచి కానీ, తొర్రూరు నుంచి కానీ, నర్సంపేట నుంచి కానీ గెలిచిన ప్రజాప్రతినిధులు కూడా ఈరోజు సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రేపు రాబో కాలంలో ఆర్యవైశ్య ఐక్యత పెంపొందించుకోవడం కోసం ఇట్లాంటి కార్యక్రమాలు మహాసభ చేపడతా ఉంది. ఈ యొక్క మహిళా విభాగమే కాదు, కార్యక్రమాలే కాదు, అంతర్జాతీయ మహిళా విభాగం సందర్భంగానే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు ఇప్పటికీ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం అన్ని విభాగాలు కలిసి కూడా చేపట్టడం జరుగుతుంది. రేపు రాబో కాలంలో ఆర్యవైశ్య మహాసభ కానీ అన్ని విభాగాలు కానీ చేపట్టే కార్యక్రమాలు చాలా ముగ్గురికి జై వాసులు, జై జై వాసులు. ఆర్యవైశ్య మహాసభ వరంగల్ జిల్లా మహిళా విభాగం వారి ఆధ్వర్యంలో ఈరోజు సుశీల్ గార్డెన్లో మా ఆర్యవైశ్య మహిళా సోదరి వారులందరూ 1000 మందిని గ్యాదర్ చేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క వేడుకలలో మా యొక్క స్త్రీలో ఉన్నటువంటి వారిలో టాలెంట్ని బయటికి తీసుకెళ్ళాలని ఋగ్వేదంలో చెప్పారు. ఎక్కడైతే నారాయణ పూజతే తత్యనమని దేవత అంటే ఎక్కడైతే ఆడవాళ్ళని గౌరవిస్తారో పూజిస్తారో అక్కడే దేవతలు నాట్యం చేస్తూ నృత్యం చేస్తుంటారని చెప్పారు. మరి అదేవిధంగా మా ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం వారి ఆధ్వర్యంలో కూడా ఆర్యవైశ్య వనితలందరినీ కూడా ఒక దగ్గర చేర్చి వారిలో ఉన్నటువంటి టాలెంట్ని బయటికి తీసి మహిళా సాధారణత, ఎందుకంటే కేవలం ఇంటికే మహిళ కాకుండా వారిని కూడా అన్ని రంగాలలో పైకి తీసుకురావాలనే ఉద్దేశంగా వారికి కుట్టు మిషన్ నేర్పించడం జరుగుతుంది. ఎందుకంటే వారి కాలంలో నిలబడాలి, ఎంతో అంత సంపాదించుకోవాలి. మహిళా సాధారణ ఎప్పుడైతే మహిళ ఒక తన ధైర్యంగా ప్రతి పనులలో ముందుకెళ్తూ తను చేసుకోగలుగుతుందో అన్ని రంగాలలో ముందుకు రావాలి మహిళ. ఆ ఉద్దేశంగానే ఈరోజు మేము ఇక్కడ వారందరినీ కూడా పిలిపించి వారిలో ఉన్నటువంటి టాలెంట్ని బయటికి తీసి వారికి గేమ్స్ ఆడిపించి, అలాగే వారితో డాన్స్ కానీ ఇలా వారితో మాటలు ఇలా వారితో డిఫరెంట్గా గేమ్స్ ఆడించి ఎంతో ఆనందంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.